సోమవారం నాటి ఓట్ల రిజల్టులు అందరినీ పరేషాన్ చేసినాయి కదా. గెలుస్తారు అనుకున్న వాళ్ళు ఓడిపోయారు, అసలు సోదులనే ఉండరు అనుకున్న వాళ్ళు అధికారంలోకి ఎక్కుతురు. ఇక స్టాలిన్, మమతా బెనర్జీ అసంటి ముఖ్యమంత్రులనే వాళ్ళ నియోజకవర్గాల జనం ఓడగొట్టిరు. వాళ్ళు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు కమ్సే ఎమ్మెల్యేలు కూడా గెలవలే. అసంటిది కొన్ని జాగాలలో సాదా సీదా అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెడుతున్నలా వాళ్ళను ఒకసారి అరుచుకున్నారు రాది. నిజంగా ఎమ్మెల్యే కావాలంటే కోట్లకు కోట్ల రూపాయలు ఉండాలి అంటారు కదా. కానీ వీళ్ళు చూడుర్రి, రెక్కాడితే గాని డొక్కాడనోళ్ళు ఓట్లల్లో నిలబడి ఇప్పుడు అసెంబ్లీకి పోతుర్రు. ఇగో గీ అక్క పని మనిషి, అంట్లు దోముతుంది, నెలకు 2,500 జీతం వస్తుంది గంతే. అయితే మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లల్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డది, పోటీ చేసింది, జనం గెలిపించారు. ఇప్పుడు ఈ పని మనిషి అసెంబ్లీకి పోతుందన్నట్టు. ఇప్పుడు ఈ ఎవరింట్లోనైతే అంట్లు దోమిందో ఇప్పుడు వాళ్ళకే ఈమె ఎమ్మెల్యే. నిజంగా గ్రేట్ కదా. ఇక తమిళనాడులోనొల్లా ఒక ఆటో డ్రైవర్ జుతా ఇప్పుడు అసెంబ్లీకి పోతుండు. విజయ్ పార్టీ తరఫున విజయ్ దాము అనే ఆటో డ్రైవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు. డిఎంకే అన్నా డిఎంకే అభ్యర్థులను ఓడగొట్టి 14,000 మెజారిటీతో గెలిచిండు. ఈ ఆటో డ్రైవరు ఫస్ట్ సారట ఎలక్షన్లలో నిలబడ్డాడు, కానీ ఫస్ట్ సారైనా గట్టోళ్లను ఓడగొట్టి అసెంబ్లీకి పోతుండు. ఇక హీరో విజయ్ ఆయన కాడ పనిచేసే కార్ డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చినప్పుడు ఆనందంతో కండ్ల పంట నీళ్లు పెట్టుకున్నాడు ఈ కార్ డ్రైవర్ కొడుకు. టికెట్ ఇచ్చుడే కాదు, డ్రైవర్ కొడుకును గెలిపించి ఇప్పుడు అసెంబ్లీకి దోలుకోబోతుండు కాబోయే ముఖ్యమంత్రి విజయ్. చూడు ఒక్కొక్కళ్ళు అదృష్టము ఎట్లా మారిపోతుందో. అదృష్టం అంటే మతికొచ్చింది. ఒక ఓటు ఎంత విలువగలదో అందరికంటే ఎక్కువ ఇగో గీ అభ్యర్థులకు బాగా ఎరికే. నేను ఓటు వేయకుంటే ఏమైతుంది, నా ఓటుతోనే గెలుతాడా, నా ఓటుతోనే ఓడిపోతారా, నేను వేయకుంటే కొంపలు ఏమన్నా మునిగిపోతాయా అని అనుకుంటారు కదా. కానీ గా ఒక్క ఓటే తలరాతను మారుస్తుంది. గట్లనే మార్చిందోల్లా ఒక్క ఓటు ఒక మంత్రినే ఓడగొట్టింది. తమిళనాడు మంత్రి డిఎంకే అభ్యర్థి పెరియ కురప్పన్ విజయ్ పార్టీ అభ్యర్థి సేతుపతి చేతుల ఒక్కటంటే ఒక్క ఓటు ఫరక్తోనే ఓడిపోయిండు. మంత్రికి 83,374 ఓట్లు వస్తే విజయ్ పార్టీ అభ్యర్థికి 83,375 ఓట్లు పడ్డాయి. ఒక్క ఓటుతోనే మంత్రిని ఓడించి అసెంబ్లీకి పోతుండి ఇప్పుడు ఈ సేతుపతి. ఓటుకున్న బలమే ఇది. ఒక్క ఓటు కూడా గంత ఇల్వగల్లది మరి.